మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. సామాన్యుడిపై ధరల భారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడమే లేదు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఇప్పుడు ఆ జాబితాలోకి మద్యం కూడా వచ్చి చేరిపోయింది. ఎక్కడో పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు నేరుగా మన ఊరి వైన్ షాపుల కౌంటర్ల వద్ద సెగబుట్టిస్తున్నాయి. అటు అంతర్జాతీయ యుద్ధం, ఇటు మండుతున్న వేసవి తాపం వెరసి తెలంగాణలో మందుబాబుల జోబులకు భారీగా చిల్లుపడ్డం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఇరాన్ యుద్ధానికి మన రాష్ట్రంలోని మద్యం ధరలకున్న లింక్ ఏంటి? ఈ యుద్ధం కారణంగా ధరలు ఎంత పెరగనున్నాయి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా యుద్ధం సామాన్యుడి వంటింటిపై ఎలా దాడి చేసిందో ఒకసారి చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికే రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల నుంచి పప్పు దినుసుల వరకు అన్నింటికీ రెక్కలొచ్చాయి. ముఖ్యంగా వంట నూనెల దిగుమతులు దెబ్బతిన్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ధరలు గత కొద్ది కాలంగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నా పరోక్షంగా సరుకు రవాణా ఛార్జీలు పెరగడం వల్ల మార్కెట్లో ప్రతి వస్తువు ధర 10 నుంచి 15% భారమైంది. ఇప్పుడు ఇదే యుద్ధం లిక్కర్ వీరులకు కూడా షాక్ ఇవ్వబోతోందంట. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. మద్యం సీసాల తయారీలో అత్యంత కీలకమైన సహజ వాయువు దిగుమతులు నిలిచిపోవడంతో గాజు సీసాల తయారీ పరిశ్రమ కుప్పకూలింది. మన దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి ఏకంగా 40% పడిపోవడంతో ఖాళీ సీసాల ధరలు 20% వరకు భారమయ్యాయి. అటు ముడి సరుకుల ధరలు, ఇటు రవాణా ఖర్చులు పెరగడంతో మద్యం తయారీ సంస్థలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. మేము ఈ అదనపు భారాన్ని భరించలేం, వెంటనే మద్యం ధరలు పెంచకపోతే పరిశ్రమలు మూసుకోవాల్సిందే అంటూ డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. మే నెల నుండి కనీసం 12 నుండి 15% ధరలు పెంచాలని వారు ప్రస్తుతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు కూడా ఆల్కహాల్ ధరలు పెరుగుతాయనే సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి మద్యం ద్వారా 40,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది కదా. అయితే 2026 బడ్జెట్లో ఎక్సైజ్ శాఖ ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం మరింత పెంచింది. అంటే ధరలు పెంచబోతున్నామని ప్రభుత్వం పరోక్షంగా చెప్పకనే చెప్పేసింది. ఇక కేంద్రం కూడా ఇటీవల బడ్జెట్లో కస్టమ్స్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్సుల్లో మార్పులు చేసింది. ఇది నేరుగా అన్ని రకాల బ్రాండ్ల ధరలపై ప్రభావం చూపనుంది. దీనికి తోడు 2025-27 కాలానికి వైన్ షాపుల అప్లికేషన్ ఫీజును 2 లక్షల నుండి 3 లక్షలకు పెంచడం వ్యాపారులకు భారంగా మారింది. ఈ భారం అంతా చివరికి వినియోగదారుడిపైనే పడనుంది. ధరల పెంపు ఎలా ఉండబోతోంది అంటే, గతేడాది అంటే 2025లో క్వార్టర్ బాటిల్పై 10 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయల వరకు పెరిగాయి. అదే బాటలో ఇప్పుడు కూడా సవరణ జరగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలు ఇప్పటికే బాటిల్కు 30 నుండి 50 రూపాయల వరకు పెరిగాయి. అయినా డిస్టిలరీలు మరోసారి పెంపుకు మొగ్గు చూపుతూ ఉన్నాయి. అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిటీ నివేదిక కోసం వేచి చూస్తోంది. మే నెలలో కొత్త ధరలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వేసవిలో బీర్ల డిమాండ్ 30% పెరిగినా సరఫరా మాత్రం 20% పడిపోవడం బ్లాక్ మార్కెట్ ముఠాలకు వరంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ మందుబాబులకు ఈ వేసవిలో అటు వంటింటి సెగ, ఇటు మద్యం ధరలు సెగ తప్పేలా అసలు కనిపించడం లేదు.